నమస్తే. నా పేరు మంజు భార్గవి. ఇవాళ జరిగిన అవుట్పుట్ సెషన్ గురించి నా ఫీడ్బ్యాక్ మీ అందరితో షేర్ చేయాలని రికార్డింగ్ చేస్తున్నాను. టుడేస్ టాపిక్ శ్రీరామనవమి. ఈరోజు రామ జన్మదినం, మనందరికీ పండుగ దినం. ఈ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. ఎవ్రీ డే ఒక్కొక్క అవుట్పుట్ సెషన్లోనూ ఒక్కొక్క లెర్నింగ్ జరుగుతుంది. ఈ అవుట్పుట్ సెషన్ ఎలా ఉందంటే, శిల్పి ఒక ఉలిని తీసి, తన దగ్గరున్న సుత్తి తీసి ఆ రాయిని శిల్పంగా మార్చడానికి ఎలా ఈ ఉలి యూస్ చేసి, సుత్తి యూస్ చేసి దాని మీద చెక్కి శిల్పంగా తీర్చిదిద్దుతాడో, అలా ఈ అవుట్పుట్ సెషన్స్ మనల్ని మనం మార్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం అనుకుంటాం, ఓకే ఈ అవుట్పుట్ సెషన్ బాగా జరిగింది కదా, సో ఇందులో మనం బాగా పర్ఫామ్ చేస్తామనేమో. ఒక్కొక్క అవుట్పుట్ సెషన్లోనూ మెంటర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్, మనము పబ్లిక్ స్పీకింగ్కి నేర్చుకోవాల్సిందే ఎథిక్స్, ABCD టెక్నిక్స్, ప్రిపరేషన్, కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, ఎలా ప్రజెంట్ చేయాలి, మన యాక్షన్స్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, దీని గురించి మెంటర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటే ఇంకా మనం నేర్చుకునేది చాలా ఉంది అని ఒక ఆతృత మనసులో ఏర్పడుతుంది. నిజంగానే పబ్లిక్ స్పీకర్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. చాలా ఛాలెంజింగ్ టాస్క్, బట్ స్టిల్ అన్ ఇంట్రెస్టింగ్ టాస్క్ అని మెంటర్స్ చెప్తుంటే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది. ఈరోజు మేము రామనవమిలో రాముని గురించి, రామచరిత్ర గురించి మాట్లాడుకోకుండా డిఫరెంట్గా అందులో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏ క్వాలిటీస్ మనం బిల్డ్ చేయాలి, అలాంటి కాన్సెప్ట్ తీసుకుని అందరం ప్రజెంట్ చేశాము. మేము ఇంతకు ముందు సెషన్ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి ప్రజెంట్ చేసిన దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఒక్క లైన్ కాదండి, పెద్ద డిఫరెన్స్ ఉంది. సో పబ్లిక్ స్పీకర్గా మనము హిస్టరీ గురించి మాట్లాడడానికి అక్కడ వెళ్ళట్లేదు. ఏదైనా సరే అందులో నుంచి మన టేక్అవేస్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు ఏం నేర్చుకోవాలి అని చెప్పే స్థాయికి మన స్పీచ్ ఉండాలి, ఇంక్లూజివ్నెస్ ఉండాలి, ఇంటరాక్షన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అటైర్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, లైవ్లీనెస్ ఉండాలి. ఇవన్నీ ఒక్క రోజులో ఒక 1 hour సెషన్ వింటే వచ్చేది కాదు. పార్టిసిపేషన్, ఇలాంటి అవుట్పుట్ సెషన్స్లో మనం పార్టిసిపేట్ చేస్తూ మెంటర్స్ మనకిచ్చే ఫీడ్బ్యాక్ని మన కోసం మనల్ని సరిదిద్దుకోవడానికి కోసం వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని గ్రహిస్తూ ఇంకా 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 మనల్ని మెరుగుపరుచుకుంటూ ఈ జర్నీలో వెళ్తే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది. జై హింద్, జై భారత్, వందే మాతరం.